ఎందుకంటే మనం జీవుడి గురించి దేవుడి గురించి సత్యం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మనం వేరే వాళ్ళ ముచ్చట్లు పెడితే మన ఎనర్జీ డౌన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అక్కడ మన కలసట వస్తుంది, కళ్ళు మంటలు వస్తాయి. మీరు గమనించాలా, ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడతామో ఖచ్చితంగా కళ్ళ మంటలు వస్తాయి, ఖచ్చితంగా మీ నుంచి ఎనర్జీ పోతుంది. అప్పుడు అలసిపోతాము, అప్పుడు నీకు వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ మనం ఏంటి, ప్రజెంట్లో ఊసిటిపోయినాం, పూర్తిగా వింటున్నాం. మనం ఏ ఆలోచన లేదు ఇక్కడ, వినడం తప్ప ఆలోచించడం లేదు. ఇక్కడ ఆలోచించకుంటే ఎనర్జీ ఎక్కడికి పోదు. కాబట్టి ఇక్కడ మీరు శక్తిని కోల్పోరు, శక్తిని తీసుకుంటారు. అందుకని ప్రతి ఇంట్లో సప్తా ఉండాలి. చెప్పుకున్నాం కదా సప్తా గురించి. సప్తా ఎందుకు వచ్చింది? ప్రతి ఇంట్లో ఏ తల్లి అయితే పెడుతుందో నిజంగా తను ఎంత హృదయపూర్వకంగా ఈ సప్తా నాకు దొరికినందుకు చాలా కృతజ్ఞతలని ఆ మాస్టర్లకి పిలుచుకొని చక్కగా గొప్పగా చెప్పుకోవాలి, గొప్పగా పెట్టుకోవాలి. తన లోపల మార్పు వస్తుంది, తన ఇంటిలో మార్పు వస్తుంది. అప్పుడే ఇల్లు శుద్ధి అవుతుంది. ఏ నెగిటివ్ ఉన్నా కూడా 7 రోజుల సప్తా ద్వారా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మేము ఇంకా దగ్గరగా అందుబాటులో లేకుంటే 7 రోజులు భగవద్గీతనే చెప్పాలి. అయితే మనకి అలా చక్కగా మనం 7 రోజులు ఏ ఇంట్లోనైనా సప్తాలు పెట్టుకుంటా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని తీసుకుంటూ చక్కగా ధ్యానానికి సమయం ఇచ్చి ఏదైతే క్లాస్ వింటున్నామో మనము మన ద్వారా ఒక మనిషి రావడం అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే వారి జీవితంలో మనం ఎనలేని ఇంపార్టెంట్ ఇస్తున్నాం. ఇంతకన్నా మించిన సేవ లేదని చెప్పిండు కాబట్టి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనకే అర్థమవుతుంది కదా. అందుకనే జీవుడు అర్జునుడు, దేవుడు కృష్ణుడు. కాబట్టి ఆ జీవుడు గురించి దేవుడి గురించి ఎక్కడైతే చెప్పుకుంటామో అష్ట ఐశ్వర్యాలతో పాటు దేవతలు ప్రత్యక్షమవుతారని చివరి శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది. అందుకని మనం ఎప్పుడన్నా కానీ సిద్ధంగా ఉండాలి. మనం సత్యం కోసం ధర్మం కోసం ఉంటే, సత్యం అంటే ఏంటిది? అప్పటి నుంచి మేడం సత్యం 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 అంటుంది. సత్యం అంటే ఏందో తెలియదు, ధర్మం ధర్మం అంటుంది, ధర్మం అంటే ఏందో తెలియదు. అంటే చూడండి, ఇందాక సప్తా గురించి మనకు తెలియదు. అక్కడ 4 రోజులు విన్నా మంచిగా అనిపించింది, ఆ మేడం చెప్పింది, నేను పెట్టుకున్నాను. కానీ అసలు విషయం తెలిసి పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అప్పుడు ఇంకా హృదయపూర్వకంగా పెట్టుకుంటుందండి. ఏదో అందరు ఇంట్లో నడిచింది మా ఇంట్లో కూడా పెట్టుకున్నా అన్నట్టుగా ఉండద్దు. దాని ఫలితం వేరుంటుంది. మీరు ఆలోచించి చూడండి, ఇష్టంతో చేసిన వంట అయిష్టంతో చేసిన వంటకి తేడా ఉంటుందా ఉండదా? ఏ పనైనా అంతే. చెప్పుకుందామా ఆఫ్ చేద్దామా? అందరూ ఒపీనియన్ కావాలి. ఎంతసేపు? కొత్తోళ్ళు చేతిలో పట్టండి. 10 నిమిషాలు, 5 నిమిషాలు, 15 నిమిషాలు, దాన్ని బట్టి ముగింపు.